హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాం కదా, ఇంక ఇక్కడేమో వర్షం పడుతూ ఉంది. సాయంకాలం స్వీట్ కార్న్ మసాలా కార్న్ అయితే చేశాను. అది పెట్టుకొని అలా తింటూ కూర్చోన్నాం అనమాట. చూడండి అసలు వెదర్ ఎంత బాగుందంటే భలే ఉందండి అసలు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే, వర్షం పడుతున్నప్పుడు ఇలాగ వర్షాన్ని చూస్తూ ఖాళీ ప్లేస్లో ఇలా కూర్చున్నాం అనుకోండి, అసలు ఎంత బాగుంటుందో కదా. నాకు ఇంటి ముందు ఇలాగ ఖాళీ ప్లేస్ అంటే చాలా ఇష్టము. శ్రావణి వాళ్ళ ఇంటికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, బయట అలాగే ఇంటి వెనకాల కూడా ఇంతే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇంటి వెనకాలేమో మొక్కలు, ఆ తర్వాత రుబ్బురోలు పత్రం ఇలాంటివి ఉంటాయి, కూర్చోవచ్చు. ఆ తర్వాత ఇంకా బయటేమో ఇలాగనమాట. అసలు నిజంగా ఖాళీ ప్లేస్ ఉంటే ఎంత బాగుంటుందో. ఇది పాతకాలపు ఇల్లులు. ఈ రోజుల్లో ఇల్లులు అసలు ఇంత కొంచెం గ్యాప్ కూడా లేకుండా కట్టేస్తున్నారులేండి. మహా అయితే కార్ పార్కింగ్కి కొంచెం స్పేస్ వదులుతున్నారు తప్ప అసలు ఇంత స్పేస్ వదిలి ఇల్లులు అయితే కట్టట్లేదు కదా. కానీ అప్పట్లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఇలా ఎక్కువ వరండా అది వదిలి ఇల్లు కట్టేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఇంటికి ఎంతమంది వచ్చినా సరే ఇబ్బంది ఉండేది కాదు. ఎంచక్క బయట వరండాలో లేదా మేడ మీద బెడ్షీట్స్ వేసుకొని పడుకునేవాళ్ళు కదా, బాగుండేది. ఇక్కడ చాలా మటుకు ఇల్లులు ఇలాగే ఉన్నాయి, పాతకాలపు ఇల్లులు లాగానే చాలా ఎక్కువ స్పేస్తో ఉన్నాయన్నమాట. చాలా ఇష్టం అలాంటి ఇల్లులు అంటే. సో అలా కూర్చొని స్వీట్ కార్న్ తింటూ ఈవినింగ్ వర్షాన్ని ఎంజాయ్ చేసాము. అయితే ఇంకా మధ్యాహ్నము యాక్చువల్గా వంట చేసినప్పుడు షూట్ చేశాను, కానీ ఫస్ట్ ఈవినింగ్ అలా పెట్టాను అనమాట. సో మధ్యాహ్నం వంట ఏం చేశానంటే, యాక్చువల్లీ శ్రావణి చికెన్ దమ్ బిర్యానీ చేయమని చెప్పింది. కాకపోతే ఆ రోజు శ్రావణి తిందు. సో శ్రావణి తినకుండా మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎందుకు శ్రావణి, నేను ఏదో ఒకటి తినేస్తానులే వదినా అనింది. సో అలా వద్దని చెప్పి వెజ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ లాగా చేశాను అనమాట. సో వెజ్ బిర్యానీ ఏంటంటే వెజిటేబుల్స్ కూడా కాదు, ఓన్లీ టమాటా ఉల్లిపాయ వేసి మసాలా రైస్ లాగా చేశాను. సో దానికోసం ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేశాను. చికెన్ కోసం అయితే చాపర్లో వేసేసాను అనమాట. అంటే చికెన్ ఇగురు కోసం అని చెప్పేసి ఆనియన్స్ అన్ని చాపర్లో వేసి బాగా చాప్ చేసుకున్నాను. ఇంకా బిర్యానీలోకి అయితే మాత్రం ఇలా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి. చికెన్ దమ్ బిర్యానీ అయినా, వెజ్ దమ్ బిర్యానీ అయినా, వెజిటేబుల్ దమ్ బిర్యానీ దేనికైనా కొలత అయితే ఒకటే, కాకపోతే మసాలా కొంచెం తగ్గించి వేసుకుంటాం అంతే అనమాట. విశాలంగా ఉండాలి, లేదంటే రైస్ ఉడికిపోతాయి. ఇప్పుడు అలాంటిది పెట్టుకోవడం, ఎలాంటి గిన్నె పెట్టుకోవచ్చు, ఇటు బట్టి ఇట్లా ఏది ఇలాంటి గిన్నె పెట్టుకుంటే అంత పెద్దది కాదు, ఆ సైజు కూడా సైజు ఉంటుంది. అలాంటిదే బిర్యానీ వాడతారు. అదే బొగ్గుల మీద అయితే అది మంచి చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. కానీ మా మామయ్యకి వంట చేయడం అంటే అసలు ఎంత ఇష్టమోనండి. మనం వంట చేసేటప్పుడు పక్క నుంచి ఎంత సలహా ఇస్తారో, ఇలా చేయాలి అలా చేయాలి అంటే. ఎక్కువగా కుకింగ్ వీడియోస్ చూస్తారనమాట మామయ్య కూడా. చూడండి ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా వీడియోస్, చికెన్ బిర్యానీలు, మటను ఇట్లా పెద్ద పెద్ద ఎక్కువ క్వాంటిటీ వండుతారు కదా. సో అలాంటివి ఎక్కువ చూస్తారు మామయ్య. సో దానివల్ల ఏంటి అంటే అన్నీ ఎక్కువ వండాలి అట్లా అంటారనమాట. ఇందులో వండుతుంటే ఫస్ట్ ఏమో ఎందుకు అంత అని అన్నారు, మళ్ళీ అంతకంటే పెద్ద గిన్నెలో వండమంటున్నారు. ఎందుకు 5 గ్లాసెస్. సో 5 గ్లాసెస్ రైస్కి ఇదైతే సరిపోద్ది. బిర్యానీకి వీటికి ఏంటి అంటే ఇట్లాంటి కడాయి అయితే ఏమంటారు దీన్ని, మేమైతే దబరా బేసిన్ అంటాం, దబరా అంటాం. సో ఇలాంటిది అయితే బాగుంటుంది కలుపుకోవడానికి, చేపల పులుసు లేకపోతే ఇలా బిర్యానీ ఇలాంటివి చేయడానికి. సో ఇది మాత్రం నా ఫేవరెట్ గిన్నె అనమాట. నేను ఎప్పుడు వచ్చిన బిర్యానీ ఇందులోనే వండుతాను శ్రావణి దగ్గర. సో అందుకే ఫస్ట్ అయితే ఒక దాని మీద ఏమో ఆయిల్ పెట్టేసి ఆనియన్స్ వేసేసాను చికెన్కి. సో ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఇంకో దాంట్లో ఏమో బిర్యానీకి కూడా
ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. ఎందుకంటే వేగడానికి, ఉల్లిపాయ వేగడానికి మెయిన్ టైం చాలా ఎక్కువ పడుతుంది కదా. సో అందుకని ఫస్ట్ ఉల్లిపాయలు కనుక వేసేస్తే అవి వేగుతూ ఉంటాయి, మనం నెమ్మదిగా ఇంక వేరే పని చేసుకోవచ్చు. సో బిర్యానీకి అయితే అంటే సాదా బిర్యానీ అంటాం కదా, ప్లెయిన్ బిర్యానీ. సో దానికైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసాను. అదైతే వేగుతూ ఉంటాయి. 5 గ్లాసులకి 5 ఉల్లిపాయలు తీసుకున్నాను, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి 1.5 kg చికెన్ అనమాట. సో చికెన్కి వచ్చేసి ఇక్కడ నేను దాదాపు ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిపోయాయి. అందులో ఒక 2 స్పూన్స్, పెద్ద స్పూన్స్ తోటి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇది లెగ్ పీసెస్ అనమాట. సో ఈ లెగ్ పీసెస్ ఏంటి అంటే ఇంక అసలు ఇందులో నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. ఇది పులుసు కాదు అలా అని చెప్పేసి ఫ్రై కాదు, ఇగురులాగా అనమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ అయితే వేసేసి ఆల్రెడీ ఆ చికెన్ పీసెస్ని ఉప్పులో చాలాసేపు నానబెట్టేశాను. ఇప్పుడు అందుకే జస్ట్ మీకు చూపించడం కోసం కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టేసానండి. అస్సలు వాటర్ వేయకుండా అలా మూత పెట్టేస్తే చికెన్లో నుంచి ఆవిరికి వచ్చే వాటర్ తోటి మనకి ఇగురు రెడీ అయిపోద్ది అనమాట. సో ఇంక ఇక్కడేమో ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత అందులో అయితే ఇక్కడ నేను ఒక 3 టమాటాస్ తీసుకున్నాను. మామూలుగా అయితే బిర్యానీలో నేను టమాటా వేయను, దమ్ బిర్యానీలో టమాటా వేయను. కాకపోతే ఇది ప్లెయిన్ బిర్యానీ కదా, ఇందులో వెజిటేబుల్స్ అంటే క్యారెట్, పొటాటో ఇట్లాంటివి ఏమి వేయట్లేదు కాబట్టి ఇంకా టమాటో ఒకటే వేసాను అనమాట. ఆ తర్వాత ఎన్ని స్పూన్స్ అదే ఎన్ని గ్లాసుల బియ్యానికి అన్ని స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కాకపోతే ఇక్కడ నేను కొంచెం తగ్గించేసుకున్నాను. మామూలుగా 5 గ్లాసెస్కి 5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, కానీ ఇక్కడ నేను 3 స్పూన్సే వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు తినాలి. ఇంకోటి ఏంటి అంటే ఇది ప్లెయిన్ కదా, ఇందులో వెజిటేబుల్స్ కానీ చికెన్ కానీ ఏం వేయట్లేదు, మరి ఘాటుగా ఉంటే బాగోదని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్సే వేసుకున్నా. ఇంకా మిగతావి పెరుగు అంతా కూడా మనం ఎప్పుడు ఎలా వేసుకుంటామో అలాగే అనమాట. సో ఒక ప్యాకెట్ పెరుగు, 5 గ్లాసెస్ రైస్కి ఒక ప్యాకెట్ 1/2 లీటర్ పెరుగు వేసేసాను. ఒక పెద్ద స్పూన్తో కారము, ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. అంతేనండి. ఇది మెయిన్ మన ఏ బిర్యానీకైనా చేసుకునే మసాలా కదా. సో అదైతే మాత్రం అలా ఉడుకుతూ కొంచెం మగ్గాలన్నమాట. సో అది మగ్గిన తర్వాత రైస్ ఉడికించి కలుపుతాను. సో ఇంక ఈ లోపల ఇక్కడ చికెన్ అయితే మంచిగా ఉడికింది ఆవిరికి. ఇదిగోండి, అంటే ఏమంటారు, చికెన్ ఉడకాలి కానీ వాటర్ వేయకూడదు. మనకేంటి అంటే బాటమ్ కాస్త లావుగా ఉండేది తీసుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. సో ఈ గిన్నె కూడా కొత్తగా తీసుకుంది శ్రావణి. నాకు ఎందుకో ఈ కొత్త గిన్నెల్లో వాడడం ఇష్టం అనమాట. సరే అని ఇంక ఈ గిన్నెలో వండుతున్నాను. సో ఇంక చికెన్ మంచిగా ఉడికింది, ఆవిరికి ఉడికిపోయింది. సో ఇప్పుడు అందులో ఏంటి అంటే ఒక 1.5 స్పూను, యాక్చువల్గా గ్రేవీ కావాలి అనుకుంటే 2.5 స్పూన్స్ వేసుకోవాలి. 1.5 kg చికెన్కి 3 స్పూన్స్ వేసుకున్నా పర్లేదు, కానీ ఇది గ్రేవీ కాదు కదా, ఇగురు కదా. సో అందుకని 1.5 kg చికెన్కి 1.5 స్పూన్ పెద్ద స్పూన్ తోటి 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి. సో అన్నీ వేసేసాను. ఒక్కసారి ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టేశానండి, అంతే. ఇంకా అదే మంచిగా ఏమంటారు సిమ్లో పెట్టేసానా, బాగా ఆవిరికి బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కింద కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట. మరీ ఎక్కువ గ్రేవీ కాదు, కొంచెం ఇగురు, మనం బిర్యానీతో కలుపుకొని తినడానికి సరిపడా ఇగురులాగా వస్తుంది. చాలా బాగుందని చెప్పారు ఇంట్లో అందరూ కూడా. ఇంక ఇక్కడేమో ఇదిగోండి, బిర్యానీ కోసం అయితే మాత్రం మొత్తం ఈ గ్రేవీ అంతా ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ స్టవ్ మీదే మళ్ళీ రైస్ కుక్ చేసుకోవాలి. మామూలుగా కావాలి అంటే ఎసరు వేసేసేయచ్చండి. ఒకటికి 1.5 గ్లాస్ చొప్పున అందులోనే వాటర్ వేసేసి బియ్యం, నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేస్తే మనకి పులావ్ లాగా అయిపోద్ది. సో పులావ్ ఏంటి అంటే పిల్లలు తినరు, లక్కీ విష్ణుకి అందరికీ ఏంటంటే దమ్ కావాలన్నమాట. దమ్ బిర్యానీ అంటున్నారు. సో దమ్ బిర్యానీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి రైస్ అనేది నైట్కైనా సరే కొంచెం మనకి ముద్ద కట్టేయకుండా, గంజి కట్టినట్లు అవ్వకుండా, మనకి పులిహోర ఎలా ఉంటుంది పొడిగా ఉంటుంది కదా, సో అట్లా ఉంటుంది అనమాట బిర్యానీ కూడా. సో అందుకే నేను మ్యాక్సిమం కొంచెం కష్టమైనా సరే ఇలాగే చేస్తూ ఉంటాను.
అంటే ఏమంటారు రైస్ ఉడికించి కలపడం. కాకపోతే స్టవ్ అనేది కొంచెం మనకి ఒక స్టవ్ మీద చికెన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ మసాలా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత రైస్ ఉడికించి కలుపుతున్నాను. సో చికెన్ మాత్రం అలా సిమ్లోనే పెట్టేశానండి. అదే స్లోగా కుక్ అయ్యి అసలు నిజంగా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అది వేసుకున్నాను అనమాట చికెన్లో అయితే. సో ఇదిగోండి ఇంకా ఒకవైపు రైస్ కూడా ఉడికిపోయింది. మనకి 70% రైస్ కుక్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ రైస్ అంతా తీసేసి దమ్ పెట్టేసుకోవడమే అనమాట. దేనికైనా ఒకటే ప్రాసెస్ అండి, కాకపోతే అందులో నేను చికెన్ అది వేయలేదు అంతే. సో ఇప్పుడు మనకి లక్షవారం వచ్చింది కదా, దసరా. సో నాన్ వెజ్ తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అలా షేర్ చేస్తున్నాను మీతోటి. ఇదిగోండి రైస్ అయితే 70% కుక్ చేసుకొని కొంచెం గంజి అయితే వేయాలి. ఎందుకంటే ఆ గ్రేవీలో అసలు వాటర్ ఎక్కువ ఏం వేయలేదు కదా, ఓన్లీ టమాటా ఉల్లిపాయ గుజ్జు మాత్రమే కాబట్టి కొంచెం వాటర్ అంటే గంజి కూడా కొంచెం వేసాను అనమాట నేను. వేసేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ దమ్ పెట్టేసుకోవడమే. ఇంకొకసారి గరిటెతోటి అడుగు మాడకుండా అడుగు నుంచి ఇలా ఒక్కసారి కడిగి ఇలా కలిపితే చాలు. ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసి సాల్ట్ అవన్నీ కూడా ముందే చెక్ చేసుకోవాలి. రైస్లో కూడా సాల్ట్ ఆయిల్ వేసి కుక్ చేసుకున్నాను నేను, అంతే అండి. ఇలాగా దీన్ని ఇప్పుడు 15 మినిట్స్ పాటు మనము సిమ్లో కనుక అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, దమ్ పెట్టేసామనుకుంటే 15 మినిట్స్లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఆ తర్వాత ఇదిగోండి చికెన్ చూసారా మొత్తం బాగా ఉడికిపోయింది, ఆయిల్ ఎంత బయటకు వచ్చేసింది, అసలు ఎంత బాగా ఉడికిపోయిందో. ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను మర్చిపోయాను. అలాగే పచ్చిమిర్చి అంతా వేసేసి ఇంకొకసారి ఇలా కలిపేసుకుంటే మనకి చికెన్ లెగ్ పీస్ ఇగురు రెడీ అనమాట. చూసారా అసలు మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చాలా బాగుంటుంది. కాకపోతే బాటమ్ కాస్త మందంగా ఉన్నది తీసుకుంటే ఏంటంటే మాడిపోకుండా, మనం వాటర్ అయిపోయినా సరే సిమ్లోనే కుక్ చేసాం కాబట్టి కొంచెం బాటమ్ అనేది మందంగా ఉండాలి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది అనమాట. చూసారా చికెన్లో అసలు చాలా బాగా వచ్చిందండి. అంటే బిర్యానీలో ఎక్కువ స్పైసీ అది వేయలేదు నేను, పిల్లలు అందరూ తినాలి కదా అని చెప్పేసి చికెన్ కాస్త స్పైసీగానే చేశాను. సో రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇంకా అలా ఒకవైపు వంట చేస్తూ ఉన్నాను, ఇంకోవైపు ఏమో వీళ్ళు గోల అస్సలు తట్టుకోలేకపోతే ఇంక మా వారు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తే వాళ్ళిద్దరూ కంట్రోల్ అవుతారు. సరే అని చెప్పేసి లక్కీకేమో వర్క్ ఇస్తే విష్ణుకేమో సుడోకో నేర్పిస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా సుడోకో గేమ్ చాలా బాగుంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టము. మా వారే చెప్పారు ఈ సుడోకో గేమ్ నాకు కూడానా. సో ఖాళీగా ఉన్నప్పుడు నేను కూడా ఆడుతూ ఉంటా. సో మనకి ఏంటి అంటే కొంచెం ఆ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది అనమాట సుడోకో గేమ్ ఆడుతూ ఉంటే. సో విష్ణుకి అదే నేర్పిస్తూ ఉన్నారనమాట. అంటే మామూలుగా మనం మొబైల్లో ఆడతాం కదా, సో మొబైల్లో కాకుండా పేపర్ మీద రాసిచ్చారు, సో ఇలా ఆడాలి అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. భూమి ఏం వండుతున్నావు భూమి? బిర్యానీ వండుతున్నావా? అక్కడ నేను వండుతున్నాను, ఇక్కడ నువ్వు వండుతున్నావు బిర్యానీ. ఏం బిర్యానీ వండుతున్నావు? చికెన్ బిర్యానీయా? సరే అయితే అయితే ఇంక నేను వండాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వండేస్తున్నావు. అందరికీ బిర్యానీలే. ఓకే దమ్ బిర్యానీ చేస్తున్నావా? ఏమేమి వేసావు దమ్ బిర్యానీలో? నువ్వు చేస్తావు సరే, ఏమేమి వేస్తున్నావు దమ్ బిర్యానీలో? చికెన్ ఒకటేనా, ఇంకా మటన్ కూడా వేస్తున్నావా? ముక్కు తుడుచుకో. చూసారు కదండి మా వాళ్ళందరికీ దమ్ బిర్యానీయే అనమాట, దమ్ బిర్యానీయే కావాలి. సో అందుకే ఇంక వాళ్ళ కోసం నేను దమ్ బిర్యానీయే చేశాను. అంటే ప్లెయిన్ అయినా సరే ఇలా దమ్ బిర్యానీయే చేశాను అనమాట. సో ఇదిగోండి చికెన్ అయితే అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా రైస్ కూడా అయిపోయింది. చూడండి మంచిగా 70% కుక్ అయింది కదా, తర్వాత ఇంక ఇలా దమ్ పెట్టేసాను. చూడండి ఎంత మంచిగా అయితే కుక్ అయిపోయిందో, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు. అంటే మనకి ఇదేంటి అంటే చెప్పాను కదా, మనకి ఈవినింగ్ నైట్ అయినా సరే ఏమీ రైస్ అయితే పాడవదు. ఇప్పుడు నేను కొంచెమే చేశాను, ఇంకా ఫంక్షన్స్ అప్పుడు లేకపోతే ఎప్పుడైనా గెట్ టుగెదర్లు ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ వండుతాం కదా, సో అప్పుడు కూడా ఇలా దమ్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి రైస్ అనేది ఒకవేళ మిగిలినా సరే నైట్కి కూడా ఇలాగే ఉంటుంది. ఇంకొకటి మనం కలపడానికి కూడా ఈజీగా ఉంటుందండి.
అంటే ఇట్లా మనం రైస్ కుక్ చేసి కలపడం వల్ల. అదే మీరు ఎసురు వేసేసారనుకోండి, ఎసురు వేసేయడం బాగుంటుంది, కానీ వాటర్ కనుక ఏమాత్రం అటు ఇటు అయిందనుకోండి, అప్పుడు అయితే రైస్ ఉడకకుండా ఉంటుంది, లేదంటే ఎక్కువ కుక్ అయిపోతుంది, టెన్షన్ ఉంటుంది అనమాట. అంటే రైస్ ఒక్కోసారి పాత బియ్యం ఉంటాయి, ఒక్కోసారి కొత్త బియ్యం ఉంటాయి, తలనొప్పి. అదే మీరు కనుక రైస్ ఇలా ఉడికించి కలిపారనుకోండి, అప్పుడు అసలు మీకు ఎప్పటికీ బిర్యానీ మాత్రం దాన్ని ఏమంటారు, చిమిడిపోకుండా ఉంటుంది అనమాట. సో అది నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అదనమాట. ఇట్లాగ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ పెట్టేసుకొని పైన ఒక లెగ్ పీస్ పెట్టేసుకుంటే చాలు కదా. అంటే ఎవరికి మనం సర్వింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. ఒక చికెన్ పీస్ ఇలా పెట్టి ఇట్లా కొంచెం గ్రేవీ కానీ రైతా కానీ పెట్టేసేయచ్చు. సో నేనైతే ఇంక ఇవాళ ఇలా మా బిర్యానీ ఇలా ఎంజాయ్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. చికెన్ అయితే అసలు మంచిగా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగా వచ్చిందనమాట. సో మీరు మీ పండగ అది ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దసరాకి నాన్ వెజ్ తింటున్నారా లేదా? సో మేమైతే తినేస్తాము, కాకపోతే ఆ రోజు లక్షవారం వచ్చింది కదా, సో లక్షవారం నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంకా దసరాకి నో నాన్ వెజ్. అయితే ఇంకా ఇదిగోండి, ఆ తర్వాత నేను శ్రావణి కలిసి టైలర్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ శారీ తోటి నేనైతే డ్రెస్ కుట్టించుకుంటున్నానండి. అది యాక్చువల్గా పట్టు చీర అనమాట. శ్రావణి ఏమో వద్దు నా చీర చాలా బాగుంది అని చెప్పి, నేనేమో శారీస్ పెద్దగా వేసుకోవట్లేదు కదా, డ్రెస్ అయినా వేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా కుట్టించుకుంటూ ఉన్నాను. సో అక్కడికి మెజర్మెంట్స్ ఇచ్చేసి వెళ్తూ ఉన్నాము. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూశారు కదా, రేపు వ్లాగ్ రాదు, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. సో రేపు పండగ కాబట్టి వ్లాగ్ రాదు, ఎల్లుండి వ్లాగ్ వస్తుంది. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.